నాగశైలజ. నేను ఎంపీపీఎస్ సోమవారంలో ఎస్‌జిటిగా పనిచేస్తున్నాను. ఇవాళ మా పాప సాధించిన ప్రగతికి మాకెంతో గర్వంగా ఉంది. మేమైతే ఊహించలేదు. 590 అబోవ్ అయితే వస్తాయి అనుకున్నాం, కానీ 599 వస్తుందని ఊహించలేదు. ఈ రిజల్ట్‌కి మాకు చాలా ఆనందంగా ఉంది. తను సాధించిన ప్రగతికి మాకు చాలా గర్వకారణం. మీ టీవీ తరపున వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాపకు కూడా మీ టీవీ తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. తను ఏం చదువుకోవాలనుకుంటే అది చదివిస్తామండి. తన అభిప్రాయాలను గౌరవిస్తాము. నా పేరు నాగవర ప్రసాద్ అండి. మా పాప వెంకట నాగసాయి మనస్వి. ఈరోజు ఎస్ఎస్సి ఫలితాల్లో తను 599 600కి సాధించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము ఒక రకంగా ఊహించలేదు. తను కష్టపడింది, ఫస్ట్ నుంచి కూడా సైలెంట్గా చక్కగా చదువుకుంది, టెక్స్ట్ బుక్స్ బాగా ఫాలో అయ్యింది, చెప్పింది చేస్తుంది. తను టీచర్స్ ఈ సలహాలు చెప్పినా తను తూచా తప్పకుండా పాటిస్తుంది. సో అదే ఈరోజు ఫలితం అని నేను అనుకుంటున్నాను. తన కృషే, తన పట్టుదలే. సో నేను లాస్ట్ ఇయర్ 98 డిఎస్సి వాళ్ళకి గవర్నమెంట్ పోస్టులు ఇచ్చినప్పుడు నేను కూడా అన్నవరం స్కూల్లో ఎస్జిటిగా జాయిన్ అయ్యాను. సో అక్కడ నేను కూడా టీచర్ ఫీల్డ్లోనే ఉన్నాను. తన పిల్ల ఎంత కష్టపడుతుందో నేను చూశాను. స్పష్టంగా తను బాగా చదివింది, కష్టపడింది. మీ టీవీ ద్వారా నారాయణ స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మా పాపకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆకుల వెంకట నాగసాయి మనస్వి. నేను నూజివీడు బ్రాంచ్ నారాయణ స్కూల్లో చదువుకున్నాను. నేను ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో 599 అవుట్ ఆఫ్ 600 తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్గా నిలిచాను. దీనిలో మా పేరెంట్స్ కృషి, ఇంకా మా టీచర్స్ కృషి ఉందని నమ్ముతున్నాను. మా పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నేను చదువుకునే ప్రతి దానిలో వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. దానివల్లే నేను ఈ 599 రీచ్ అయ్యాను. ఇంకా మా నారాయణ స్కూల్ యొక్క ప్రోగ్రామ్స్, వాటి ద్వారా మాకు ఇంకా టాలెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. నేను రాసిన డీపీటీ ఎగ్జామ్స్ కానీ, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, నా తప్పుల్ని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ నాకు అక్కడే దొరికింది. కాబట్టి నేను బెటర్గా పర్ఫామ్ చేసి ఇక్కడ 599 తెచ్చుకోగలిగాను. దీనిలో మా స్కూల్ చాలా కీ రోల్ ప్లే చేసింది. మా ప్రిన్సిపల్ సార్ కానీ, టీచర్స్ కానీ, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్ఐ సార్ కానీ, వాళ్ళందరూ ఎంతో సపోర్టివ్గా ఉండడంతో ఈ రిజల్ట్ అనేది మాకు వచ్చింది. ఐఐటి చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. Good evening to all. This is Simhadri, principal of Narayana English Medium School, Nujividu. Today SSC results announced. In this SSC result, our school student Manasvi secured 599 marks out of 600 and stood as state first. This is the landmark result in AP SSC history. So this victory belongs to 3 categories. One is our management cooperation, second thing is student hard work, and third one is our staff or teachers teamwork and also collective work. So one of the unique feature of Narayana program is micro schedule regarding 10th class, DPTs, morning session and also afternoon session. So our Narayana curriculum is very wonderful, fantastic, excellent curriculum. And we have one of the unique feature is supporting layer, regional coordinating system and also state coordinating system. So the regional coordinators and also state coordinators are thoroughly inspecting, are thoroughly visiting to our branch. They are observing nook and corner point of lapses or things regarding academic point of view. That's why regularly we are monitoring, we are alerting the entire 10th class revision program. So this is very helpful to us to secure this wonderful, amazing, fantastic 599 marks out of 600. నమస్తే అండి, నేను నారాయణ స్టాఫ్ని. సో ఈరోజు మేము ఏదైతే రిజల్ట్ చూసామో 600కి 599 అనేది, అది నిజంగా ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యాజ్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు ఇక్కడ ఉన్న కరికులం అంతా కూడా ఎక్సలెంట్గా రూపొందించబడింది. సో మైక్రో షెడ్యూల్ పరంగా కానీ, ఒక స్టూడెంట్ నియర్లీ ఒక సబ్జెక్టు మీద దాదాపు ఒక 40 ఎగ్జామ్స్ వరకు, సంవత్సరం మొత్తంలో ఒక సబ్జెక్ట్ మీద 40 పైన ఎగ్జామ్స్ రాసిన చరిత్ర ఇది. ఎందుకంటే డీపీటీస్ అని చెప్పి, అంటే డైలీ ప్రాక్టీస్ టెస్ట్లని.
సో అది ఒక ఫేజ్ 1 అని చెప్పి అది అయిపోయిన తర్వాత వెంటనే ఓవరాల్ ఒక క్వార్టర్ పార్ట్ సిలబస్ మీద వెంటనే ప్రీ ఫైనల్ 1 అని, తర్వాత ఫేజ్ 2. సో అందులో డిపిటీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రీ ఫైనల్ 2 అని, అప్ టు ఫేజ్ 3 అని చెప్పేసి ఎగ్జామ్స్ ఒక క్వార్టర్, తర్వాత హాఫ్ సిలబస్, ఓవరాల్ సిలబస్ మీద ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వలన ఒక స్టూడెంట్కి కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది సబ్జెక్ట్ మీద. సో వాళ్ళు నేర్చుకోవడం, ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో, సో ఎక్కడైతే మైన్యూర్ మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వచ్చే ఎగ్జామ్స్లో అవి రిపీట్ చేయకూడదు అని చెప్పి వాళ్ళని మేము అనాలిసిస్ చేయించడం, మార్క్స్ ఇదిగో ఇంత వచ్చింది, ఆ నెక్స్ట్ ఎగ్జామ్స్ టైంలో అది రెక్టిఫై అయిపోవాలి అని చెప్పి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం. అలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వలన వాళ్ళకంటూ ఎగ్జామ్స్ మీద ఒక అవగాహన రావడం, సో టైం మేనేజ్మెంట్ తెలియడం, ప్రిపరేషన్ ఈ వేలో ఉండడం, టెక్స్ట్ బుక్ థరో రివిజన్ ఉండడం. సో ఓవరాల్గా ఒక 3-4 ఫేజెస్ బేస్డ్గా మేము రివిజన్ అనేది ఇచ్చాము. సో మా వెనకాల బ్యాక్ బోన్ లాగా ఏజిఎం సార్, ఆర్ఏ సార్, కోఆర్డినేటర్ సార్స్, మా ప్రిన్సిపల్ వీళ్ళందరూ ఒక బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ బేస్డ్గా మైక్రో షెడ్యూల్ ఫాలో అవుతూ, ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఒక స్టూడెంట్కి కంప్లీట్ రివిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టీచర్స్ కూడా, మేము కూడా ఈవెన్ ఇక్కడ నుంచి నేర్చుకొని ఎక్కడైతే కొంచెం ల్యాగ్ అవుతుంది టీచర్స్ ఇంకా ఈ వేలో టీచ్ చేస్తే, సో బేస్డ్ ఆన్ వర్క్ షాప్స్, ఓరియంటేషన్ క్లాసెస్ అని ఉంటాయి. సో హెచ్ఓడిస్ వాళ్ళు మమ్మల్ని ఇంకా షైన్ చేయడం, సో మీరు టీచర్స్ ఈ విధంగా లెసన్ చెప్తే స్టూడెంట్కి ఇలా రీచ్ అవుతుంది అనేది ఒక ప్యాటర్న్ మాకు చెప్తారు. మేము దాన్ని ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేయడం, స్టూడెంట్ క్యాచ్ చేయడం, ఈ ప్రాసెస్ చేయడం వల్ల స్టూడెంట్ కంప్లీట్ 100% సబ్జెక్ట్ గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఈ రిజల్ట్ అనేది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. సో దానికి తగ్గట్టే పేరెంట్స్ కూడా అంతే సపోర్ట్ చేశారు. సో మార్నింగ్ ఒక స్టూడెంట్ 5:30కి ఇక్కడికి వచ్చేవారు. సో వాళ్ళు ఎప్పుడు అనగా లేచారు, 5:30కి ఇక్కడికి రెడీ అయ్యి క్యారేజెస్ తీసుకొని వచ్చి ఇక్కడ 5:30 to 8:30 వరకు కూడా ఎక్కడ కూడా మేబీ ఒక 1 అవర్ 1.5 అవర్ రిలాక్సేషన్ ఉంటుందేమో, లంచ్ బ్రేక్ టైం, 10 minutes బ్రేక్ టైం. సో ఇంకంప్లీట్గా కూడా ఒక 3 hours చదవడం, ఎగ్జామ్ రాయడం, చదవడం, ఎగ్జామ్ రాయడం. సో ఈ వేలో ప్రిపరేషన్ జరిగింది సార్. సో ఇలాగా ఒక స్టూడెంట్ మనస్వి అనే స్టూడెంట్ స్టేట్ ఫస్ట్, సో ఓవరాల్ స్టేట్ ఫస్ట్ 599 సాధించడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇది మళ్ళీ ఇది నిజంగానే ఒక ల్యాండ్మార్క్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఈ భాగంలో వన్ ఆఫ్ ద పార్ట్, ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్గా నేను చెప్పడం, నా సబ్జెక్ట్లో కూడా 100 out of 100 రావడం అనేది ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.